Hi, first of all, Ajumna. Hi, good morning, everyone. So, today I'm discuss చేసుకున్నాం what is Docker. సో, ఇన్స్టాలేషన్ ఆఫ్ డాకర్ ఇన్ లైనెక్స్. లైనెక్స్ ఆపరేషన్ యూజ్ చేసుకొని డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాం అనేది ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తాం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ డాకర్. సో, డాకర్ చెప్పుకునే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక ఏ అనే ఒక డెవలపర్ని తీసుకున్నా. ఈ ఏ అనే డెవలపర్ ఏమేం చేస్తాడు? కోడ్ రాస్తాడు, డిజైన్ చేస్తాడు, డిప్లాయ్మెంట్ చేస్తాడు, మెయింటెనెన్స్ చేస్తాడు. సో ఓకే, బాగానే వర్క్ అవుతుంది. సాఫ్ట్వేర్ అంతా బాగానే వర్క్ అవుతుంది. బట్ నాకు ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు ఏ అనే ఒక సింగిల్ డెవలపర్ అనేవాడు చేయలేదు. అందుకోసం నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, బి అనే ఒక డెవలపర్ని ఐ నీడ్ టు హైర్ వన్ మోర్ డెవలపర్. ఐ నీడ్ టు హైర్ వన్ మోర్ డెవలపర్ని తీసుకున్నాను. ఈ వన్ మోర్ డెవలపర్ని తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే డెవలపర్ ఏదైతే ఫైల్స్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేసుకున్నా ఆర్ వర్షన్స్ ఉన్నా ఏమున్నా సేమ్ ఉంటాయి, బట్ అప్డేట్ వర్షన్స్ ఉంటాయి. సో అప్డేట్స్ వర్షన్ ఉండడం వల్ల బి అనే డెవలపర్ ఏం చేస్తాడు, తనేం కొత్తగా సాఫ్ట్వేర్ తీసుకురాడు, అనే కొత్తగా కోడింగ్ అనేది కూడా ఇక్కడ ఏమీ ఎంటర్ చేయడు. ఉన్న కోడ్ని కొలాబరేట్ చేయడం కానీ ఉన్న సాఫ్ట్వేర్ని కాంట్రిబ్యూట్ చేయడం కానీ ఇక్కడ బి అనే డెవలపర్ చేస్తాడు. ఇలా బి అనే డెవలపర్ చేస్తున్నప్పుడు మనకు డిపెండెన్స్ అనేవి అన్రీచబుల్ ఉంటాయి. అన్రీచబుల్ ఉన్నప్పుడు దట్స్ వెరీ మచ్ అన్రీచబుల్. సో దానికోసం మనకి ఇక్కడ ఏంటంటే డాకర్ అని వచ్చింది. సో లెట్స్ గో టు డాకర్. వాట్ ఈస్ డాకర్? డాకర్ అంటే ఏంటి? డాకర్ ఇంపార్టెన్స్ ఏమున్నాయి? డాకర్ ఎందుకు పవర్ఫుల్ టెక్నాలజీ అయింది? ప్రతి ఒక్క ఐటీ కంపెనీలో ఎందుకు డాకర్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే, సో డాకర్ డాకర్లో మెయిన్ టూ ఉంటాయి: కంటైనర్, ఇమేజెస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి, నోట్ జేఎస్ కానీ హెచ్టిఎంఎల్ కానీ ఇట్లా మనకు వర్షన్స్ కావాలి. ఇలా వర్షన్స్ని ఒక కంటైనర్గా తీసుకొని ఆ కంటైనర్లో ఒక ఇమేజ్గా తీసుకొని ఆ ఇమేజ్ని మల్టిపుల్ కంటైనర్స్గా రన్ చేసుకోవడానికి ఇక్కడ డాకర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డిపెండెన్స్ ప్రాబ్లం వల్ల అన్రీచబుల్ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చినప్పుడు సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సో మెనీ ప్రాబ్లమ్స్నే మనకి సాల్వ్ చేయడానికి మనకు డాకర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎలా ప్రాక్టికల్గా మనం డాకర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం అనేది చూద్దాం. సో దానికోసం నేను అమెజాన్ అకౌంట్ తీసుకుంటున్నా. లాంచ్ ఇన్స్టెన్స్. సో ఈ లాంచ్ తీసుకుని మనకు సర్వర్ ఏం క్రియేట్ చేసుకున్నాం? డాకర్ కదా, డాకర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డాకర్ అనేది వర్చువల్ మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇనిషియల్ డేస్లో ఎలా ఉండేదంటే, ఒక సింగిల్ సాఫ్ట్వేర్ రన్ చేసుకోవాలంటే ప్రతి ఒక్క సపోర్ట్ అంటే సపరేట్గా మనకి మల్టిపుల్ సర్వర్ అనేది రన్ అవుతుంది. సపరేట్గా మన సర్వర్స్ అనేది రన్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు అంటే వర్చువల్ మిషన్ రావడం వల్ల మనకు ఫోర్ వర్చువల్ మిషన్ తీసుకున్నా కూడా కాన్ఫిగర్ చేసుకోవడానికి, మనం ఆటోమేషన్ చేసుకోవడానికి డాకర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో డాకర్ అనే ఒక నేమ్ తీసుకున్నాం. సో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి మన ఇక్కడ: అమెజాన్ లైనెక్స్, మ్యాక్, ఉబంటు, విండోస్, రెడ్ హాట్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్రజెంట్ నేను అమెజాన్ లైనెక్స్ తీసుకుంటాను. ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని సో లైనెక్స్ 2 సెలెక్ట్ చేసుకుంటాం. సో లైనెక్స్ 2 సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్క్రోల్ డౌన్ చేసుకొని ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది మన ప్రాపర్టీస్కి వెళ్ళి చెక్ చేసుకొని మనకు విజిబుల్ అవుతుంది. సో అమెజాన్ ఐడి జనరేట్ అయింది. ఎవరు ప్రైవేట్ చేశారు? అమెజాన్ వాళ్ళు మనకు ప్రైవేట్ చేశారు కాబట్టి ఈ యొక్క సర్వర్ కానీ అకౌంట్ కానీ అందుకు వెరిఫై ప్రైవేట్ అని వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ T3 మైక్రో. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకు, బట్ రియల్ టైంలో మనం T3 మైక్రో యూజ్ చేసి వర్క్ చేసినామని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రీ వర్షన్, ఎందుకు ప్రాక్టికల్ వర్షన్ కోసం మనం యూజ్ చేసుకోండి. బట్ రియల్ టైంలో అయితే మనం T3 మీడియం కానీ T3 హెచ్ లార్జ్ కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెస్ టైప్స్ మనం యూజ్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, సో క్రియేట్ ఏ కీపేర్ ఆర్ ఎడ్జిటింగ్ కీపేర్ సెలెక్ట్. వన్స్ క్రియేట్ ఏ కీపేర్ క్రియేట్ చేసుకోవచ్చు, వన్స్ ఎడ్జిటింగ్ కీపేర్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎడ్జిటింగ్ కీపేర్ని సెలెక్ట్ చేసుకుంటాను. కీపేర్ నేమ్ ఏం తీసుకుంటాను అంటే నెక్సస్ ఐఫోన్ కీ అని కీపేర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసుకుంటే నెట్వర్క్ సెట్టింగ్ డిఫాల్ట్గా ఉంటాయి. మనకు ఏమైనా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎడ్జిటింగ్ సెక్యూరిటీ గ్రూప్ని యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ చూసుకున్నట్లయితే మనం అట్ టైంలో 3 కావాలంటే 3 క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్వర్ అన్నా వర్చువల్ మిషన్ అన్నా మనకి ఇన్స్టెన్స్ అన్నా మూడు ఒకటే పదంతో పిలుస్తున్నాం. ఏ పదంతో పిలుచుకున్నా కూడా మనం ఇక్కడ రన్ అవుతుంది. సో రన్ చేసుకుంటాం. సో ఇక్కడ 3 కాదు, నాకు ప్రజెంట్ 1 కాబట్టి 1 తీసుకుంటాం. సో లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకుంటాం. లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేసాం. ఈ వర్చువల్ క్రియేట్ చేసినప్పుడు మనకు రీప్లేస్ చేసుకుంటే మనం ఏమేమి నేమ్ ఇచ్చుకున్నామో ఆ నేమ్ మొత్తం ప్రాపర్ నేమ్ ఇచ్చుకుని డాకర్.
ఇన్స్టెన్స్ ఐడి తీసుకున్నాం. సో రన్నింగ్ ఉంది. సో మనకి P3 మైక్రో యూజెస్ T3 స్టేటస్ చెక్ చేసిన మనకు 2/2 వచ్చినప్పుడు మనకు వర్చువల్ మిషన్ అనేది రన్ అవుతా అంటే ప్రాపర్గా వర్క్ అవుతుంది, ఎర్రర్స్ రాకుండా. సో రీఫ్రెష్ అగైన్ సెలెక్ట్ చేసుకున్న సర్వర్ని, రీఫ్రెష్, రీఫ్రెష్. సో మనకు స్టేటస్ చెక్ అనేది 2/2 రావాలి, మనకు 5 minutes వచ్చేస్తుంది. దానికోసం నేను ఏం చేస్తున్నా, పబ్లిక్ ఐపి కాపీ చేసుకున్నా. సో పబ్లిక్ ఐపి కాపీ చేసుకొని గో టు మొబైల్ స్ట్రామ్, నేను మొబైల్ స్ట్రామ్కి కనెక్ట్ అవుతుంది. సో ఓపెన్ హియర్ మొబైల్ స్ట్రామ్. బికాస్ బికాస్ మనం ఓ కాపీ చేసిన పబ్లిక్ ఐపీ, ఆ పబ్లిక్ ఐపీని ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో సెషన్స్ క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ SSH, ఏదైతే రిమోట్ వస్తుందో ఆ రిమోట్ వస్ట్లో పబ్లిక్ ఐపీని కాపీ చేస్తాం. బట్ రియల్ టైంలో మనం ప్రైవేట్ ఐపీని యూజ్ చేసుకుంటాం. ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే మన యొక్క డేటా అనేది మనకు అప్లికేషన్ సంబంధించిన ఫైల్స్ కానీ సెక్యూర్గా ఉండడానికి మనం ఇక్కడ ప్రైవేట్ ఐపీ అనేది తీసుకుంటాం. సో స్పెసిఫిక్ యూజర్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్కి డిఫరెంట్ యూజర్ నేమ్స్ ఉంటాయి. ప్రజెంట్ మనం ఏ ఆపరేషన్ యూజ్ చేసుకున్నాం, అమెజాన్ లైనక్స్, కాబట్టి ఇక్కడ అమెజాన్ లైనక్స్కి యూజర్ నేమ్ EC2 ఐఫోన్ యూజర్. సో SH యొక్క పోర్ట్ నెంబర్ ఎంత 22. అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసుకుంటాం. సో అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసుకున్నప్పుడు యూజ్ ప్రైవేట్కి ఎబుల్ చేసుకున్నాం. మనం ఏదైతే పెంపుల్ కానీ PPK ఫైల్ కానీ మనకు మొబైల్ స్ట్రామ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ డౌన్లోడ్స్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ అయిపోయినకినే కదా మనం అక్కడ పెంపైల్ తీసుకుంది. సో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేసినాం. సో బుక్ మార్క్ సెట్టింగ్ ఎందుకంటే మన యొక్క సర్వర్ అనేది డాకర్ టామ్ క్యాట్ అని తెలుసుకోవడానికి ఇక్కడ బుక్ మార్క్ సెట్టింగ్ ఐడెంటిఫై చేసుకుంటాం. డాకర్ ఐఫోన్ సర్వర్ అని తీసుకుంటే మన యొక్క సర్వర్ వచ్చేసి డాకర్ సంబంధించి వాడు ఇక్కడ చూసుకుంటాం, ఐడెంటిఫై చేస్తాం. సో ఓకే అని క్లిక్ చేసుకోండి. ఓకే అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యాక్సెప్ట్, క్యాన్సల్, మోర్ ఇన్ఫో అడుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మోర్ ఇన్ఫో క్లిక్ చేసుకోవచ్చు. సో నేను యాక్సెప్ట్ చేస్తాను. సో యాక్సెప్ట్ చేసినప్పుడు నాకు ఒక సర్వర్ క్రియేట్ చేసిన ఆ సర్వర్ నేను మొబైల్ స్ట్రామ్కి కనెక్ట్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే EC2 ఐఫోన్ యూజర్లో అడ్మిన్ ప్రివిలేజ్ పర్మిషన్స్ ఉండవు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే sudo -i అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం రూట్ యూజర్కి స్విచ్ అవుతుంది. సో వన్స్ రూట్ యూజర్ స్విచ్ అయిన తర్వాత మనం ఇక్కడ సింగిల్ కమాండ్ రన్తో మనం డాకర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేంటంటే ఇక్కడ చూసుకున్నట్టే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, డాకర్ ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే ఏమైనా ప్యాకేజ్ కానీ ఏమైనా అప్డేట్లు ఉన్నాయో చెక్ చేసుకోవడం కోసం అప్డేట్లోకి రావాలి అన్నప్పుడు sudo m-update అనే కమాండ్ యూజ్ చేసుకుంటాం. బట్ రియల్ టైంలో అప్డేట్ అనే కమాండ్ ఎక్కువగా యూజ్ చేయండి. సో sudo m-update అనే కమాండ్ యూజ్ చేసుకొని ఎంటర్ కొట్టింది. సో మార్కెట్ ప్రజెంట్ అయితే మనకు ప్యాకేజ్ ఏమిటి అప్డేట్కి రాలేదు, మనం ఇన్స్టాల్ చేసుకోలేదు. సో ఏమన్నా డిఫాల్ట్గా ఉండేది మాత్రం అప్డేట్కి వచ్చేసినాయి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్స్టాల్ డాకర్ ఐఫోన్ వై, ఈ sudo అనేది ఎందుకు యూజ్ చేసుకుంటాం, EC2 ఐఫోన్ యూజర్లో ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం. బట్ నేను రూట్ యూజర్లో ఉన్నా కాబట్టి మనకు sudo అవసరం లేదు. దానికోసం ఇన్స్టాల్ డాకర్ అని తీసుకుంటాం. సో ఐఫోన్ వై ఎందుకు అడుగుతుంది, ఎలాంటప్పుడు అడుగుతుంది ఇక్కడ చూద్దాం. సో పేస్ట్ హియర్. ఇక్కడ మనకి ఎస్ అంటే బైనరీ ఫైల్ ఎక్స్ట్రా ఇంకా ఫైల్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా వై తీసుకోవచ్చు. డి అంటే ఓన్లీ బైనరీ ఫైల్స్ యాడ్ అవుతాయి, నో అంటే నో. ఇక్కడ కాబట్టి వై తీసుకున్నాం. వై తీసుకున్నప్పుడు నాకు డాకర్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. సక్సీడ్ అని వచ్చినప్పుడు మనకు డాకర్ అనేది ఇన్స్టాల్. వన్స్ డాకర్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం వర్షన్ని చెక్ చేసుకోవాలి. ఏ వర్షన్ మనకు డాకర్ ఇన్స్టాల్ అయింది చెక్ చేసుకోవడానికి డాకర్ ఐఫోన్ వర్షన్ అనే కమాండ్ యూజ్ చేసుకొని వర్షన్ని చెక్ చేసుకుంటాం. డాకర్ సో ఐఫోన్ వర్షన్ ఈ కమాండ్ యూజ్ చేసుకొని డాకర్ ఏ వర్షన్ మనకి ఇన్స్టాల్ అయింది అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డాకర్ వర్షన్ 25.0.3 అనే వర్షన్ అనేది బిల్లో మనకు రన్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డాకర్ ఇన్స్టాల్ చేసినావు. సో నెక్స్ట్ ఏం చేస్తావు, వర్షన్ చెక్ చేసుకున్నావు. నెక్స్ట్ ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకున్నప్పుడు ఒక క్రియేటివ్ లింక్ అనేది మనకు ఇక్కడ జనరేట్ అవుతుంది. సిమ్ లింక్ క్రియేట్ అయింది కదా. సో ఇక్కడ నువ్వు ఎనేబుల్ చేసినావు. ఎనేబుల్ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేస్తుంది సిస్టమ్ CTL స్టార్ట్ డాకర్ స్టార్ట్ డాకర్ ఎంటర్ చూసుకున్నట్టయితే మనకు డాకర్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, స్టేటస్ చెక్ చేసుకుంటాం. స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు సో స్టార్ట్ స్టేటస్ డాట్ సర్వీస్ మనకు స్టార్ట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఓకే సారీ, ఇక్కడ కమాండ్ అనేది మిస్ అయిపోయింది. డాకర్ స్టార్ట్ అట్లే ఉండిపోయింది కాబట్టి మనకు ప్రాబ్లం వచ్చింది. స్టేటస్ డాకర్ ఈజ్ ఏ యాక్టివ్ రన్నింగ్. ఇక్కడ మనకు డాకర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా మనం ఒక డాకర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పుకున్నట్లయితే డాకర్ అనేది
ఇంపార్టెంట్ వచ్చేసి కంటైనర్ ఇమేజ్. ఈ కంటైనర్ ఒక ఇమేజ్, సింగిల్ ఇమేజ్ తీసుకొని మల్టిపుల్ కంటైనర్స్ని రన్ చేసుకోవడానికి ఇక్కడ డాకర్ అనేది యూజ్ చేసుకుంటాం. దాన్ని ఎలా పుష్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెవలపర్ రిబాజన్ని పుష్ చేసినప్పుడు ఆ లింక్ని బి బి అనే డెవలపర్కి ఇచ్చినప్పుడు తను ఎలా డిపెండెన్సీ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు యూజ్ అవుతుందో అలాంటప్పుడు మనకు డాకర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకుండా చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.